మిషన్ భాగీరథ కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు వెంటనే అమలు చేయాలి. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మిషన్ భాగీరథ పంప్ హౌస్ కార్యాలయం ముందు కొడంగల్ నియోజకవర్గం మిషన్ భాగీరథ కార్మికులకు ధర్నా నిర్వహించారు. పలువురు కార్మికులు మాట్లాడుతూ పనిచేస్తున్న కార్మికులకు ఎస్ఎస్ఆర్ ప్రకారం ఇస్తున్నామంటూ పొంతనలేని సమాధానం చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనాలు 26,000 వచ్చే వరకు కనీస వేతనాలు 26,000 వచ్చే వరకు భగీరథ కార్మికుల ఐక్యత. మిషన్ భగీరథ వేతనాలు పెంచే వరకు మిషన్ భగీరథ వేతనాలు పెంచే వరకు మిషన్ భగీరథ ఐక్యత. మిషన్ భగీరథ ఐక్యత. వీడియో ఫోటోలు అయిపోయినాయి, వీడియో తీస్తున్నా మళ్ళీ. మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత. మిషన్ భగీరథ కార్మికుల కనీస వేతనాలు 26,000 రూపాయలు వెంటనే. మిషన్ భగీరథ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పోరాడుతాం. మిషన్ భగీరథ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించే వరకు మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత. మిషన్ భగీరథ కార్మికుల కనీస వేతనాలు 26,000 రూపాయలు వెంటనే. మిషన్ భగీరథ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి. పోరాడుతాం. మిషన్ భగీరథల కనీస వేతనాలు వచ్చే వరకు పోరాడుతాం. మిషన్ భగీరథ కార్మికుల కనీస వేతనాలు అయ్యే వరకు మిషన్ భగీరథ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత. కనీస వేతనాలు 26,000 రూపాయలు వెంటనే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని వెంటనే నెల నెల పెన్షన్ సౌకర్యము రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ అప్పుడు నెల నెల పెన్షన్ వెంటనే. దుద్యాల్, బొమ్రాజ్పేట్, దౌలతాబాద్ 4 మండలాలకు మిషన్ భగీరథ వర్కర్లుగా పనిచేస్తున్నాము. గత 9 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. మేము 9 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎట్లాంటి జీతం పెంచడం లేదు. వాళ్ళు మా అధికారులు, పై అధికారులను అడిగితే ఏమి చెప్తున్నారంటే ఎవ్రీ ఇయర్ ఒక 10% మేము పెంచుతున్నాము అని అంటున్నారు. ఇప్పటిదాకా మాకు ఎలాంటి పెంపు లేదు. మాకు ఇప్పటిదాకా మా లైన్ మెన్లకు 9,900 ఇచ్చేది, మాకు 13,200 ఇచ్చేది. ఈ సంవత్సరం ఈ నెల పోయిన నెల ఒక 1,000 రూపాయలు మాత్రం పెంచడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం, ఇప్పుడున్న బయట ఉన్న ధరల ప్రకారం ఈ 1,000 రూపాయలు ఎక్కడికి కూడా ఉపయోగపడే స్థితిలో మేము ఉన్నాము. ఈ జీతం ఎక్కడ కూడా మాకు సరిపోతలేదు. మాకు మా పై అధికారులను అడిగితే ఎస్ఎస్ఆర్ ప్రకారమే మీకు ఇస్తున్నాము అని అన్నారు. ఎట్లాంటి ఎస్ఎస్ఆర్ ప్రకారం ఇస్తున్నారు, ఆ ఎస్ఎస్ఆర్ ప్రకారం ఒక జీవో బయట పెట్టండి, దాన్ని ఒక లెటర్ బయట పెట్టండి అని చెప్తే కూడా ఎట్లాంటి కూడా పొంతలు లేని సమాధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా కడుపు గాలి ఈ ధర్నాలో పాల్గొనడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎక్కడంటే ఇక్కడ మేము కోడంగల్లో ఉన్నటువంటి సీఎం నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం. ఇట్లాంటి నియోజకవర్గంలో పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడ వేరే నియోజకవర్గం కాకుండా ఈ కోడంగల్ నియోజకవర్గంలో రోడ్డు వర్క్లు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ ఒక పైప్ లైన్ డ్యామేజ్ చేయడం, ఇక్కడ పైప్ లైన్ డ్యామేజ్ చేయడం, అక్కడ ఉరుకు ఇక్కడ ఉరుకు అని చెప్పి మా పై అధికారులు చెప్పడం జరిగింది. మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఆ విషయమై మాకు పెట్రోలు చాలా ఖర్చు అవుతుంది. మాకు వాళ్ళు ఇచ్చే జీతంలోనే మేము పెట్రోల్ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చే జీతంలో మాకు పెట్రోల్ ఖర్చు పోగా పెట్రోల్ ఖర్చే 5,000 నుంచి 6,000 దాకా వస్తుంది. పెట్రోల్ ఖర్చు ఏమి, బైక్ మెయింటెనెన్స్ ఏంది, ఫోన్ మెయింటెనెన్స్ ఏంది, మా ఫుడ్ మెయింటెనెన్స్ ఇదంతా పోగా మాకు ఇంట్లో మా వెనకాల ఉన్నటువంటి మా ఇంట్లో వాళ్ళకు కూడా ఏమి ఉపయోగపడుతున్నాం అనేది మా బాధ. మేము కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాము. ఇది సీఎం కాన్స్టిట్యున్సీ. మేము సీఎం కాన్స్టిట్యున్సీలో మిషన్ భగీరథ కార్మికులుగా గత 6 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము.
పనిచేసినప్పటికీ అధికారులు మమ్మల్ని ఇప్పటికీ గుర్తించలేదు. మేము 8,000 నుంచి జీతం చేస్తున్నాము. ఇప్పటికీ మాకు ఎలాంటి జీతాలు ఇంక్రీజ్మెంట్ కాలేదు. SSR ప్రకారం 15,000 ఇస్తామన్నారు. ఇప్పటివరకు అలాంటి జీతాలు ఇప్పటివరకు మాకు రాలేదు. ఇయర్లీ 10% ఇంక్రిమెంట్ చేస్తామన్నారు, కూడా అది కూడా చేయలేదు. మాకు బోనస్ కూడా రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి మీరు కొద్దిగా కొడంగల్ కాన్స్టిట్యున్సీ పైన కొద్దిగా ఈ వార్త మీ వరకు వస్తే ఒకసారి మమ్మల్ని ఆలోచించని అని కోరుతున్నాను. తిరుపతి రెడ్డి గారు